గీత వాళ్ళమ్మ గీత ముందు కొంగు పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది. ఏ కన్న తల్లి కన్న కూతురు ముందు అడగని ప్రశ్న నిన్ను నేను అడుగుతున్నానమ్మా, నాకు పతిభిక్ష పెట్టవా అని చెప్పి గీత వాళ్ళమ్మ ఏడుస్తూ అడుగుతుంది. దాంతో గీత ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వాళ్ళమ్మ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో గీత ఆ మహారథి వాళ్ళ ఇంటికి వెళ్ళి మహారథి కాళ్ళు పట్టుకొని, సార్ ఎక్కడ ఉన్న మా నాన్నని మీరే వెతికి పెట్టి మా నాన్నను మాకు అప్పచెప్పండి సార్, ప్లీజ్ సార్ అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. దాంతో మహారథి ఇలా అంటూ ఉంటాడు, ముందు నువ్వు ఆ కేసుని వాపస్ తీసుకో, అలా అయితే మీ నాన్న చచ్చాడో బ్రతికాడో ముందు తెలుస్తుంది అని చెప్పి అంటాడు. అది విని గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సార్ ఎలాగైనా సరే మా నాన్నను మాకు ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్ అని చెప్పి గీత బ్రతిమలాడుతూ ఉంటుంది. దాంతో మహారథి అయితే నువ్వు కేసు వాపస్ తీసుకుంటే మీ నాన్న బ్రతికి ఉన్నాడో లేదో చెప్తాను, ఆ తర్వాత మీ నాన్నని నీ దగ్గరకు పంపిస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో మయూక అయితే వాళ్ళ మామయ్య గారితో ఇలా అంటూ ఉంటుంది, మామయ్య గారు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదా, నిజంగా తెలియదా అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న మహారథి అయితే మీ నాన్న ఎవరు అని అడుగుతూ ఉంటాడు. దాంతో మయూక అయితే మా నాన్న పేరు గణేష్, మీకు తెలుసు కదా, మా నాన్నని మీరే బంధించారని మా చెల్లెలు అనుకుంటుంది, దయచేసి మా నాన్నని మీరే బయట పెట్టండి మామయ్య గారు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మయూక వదిన గీత అక్క చెల్లెల్లా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక మయూక అయితే వాళ్ళ మామయ్యని అడిగేసరికి వాళ్ళ మామయ్య నాకేం తెలియదు అని చెప్పి అంటాడు. దాంతో మయూక అయితే సరే మామయ్య గారు మీకు తెలిసేమోనని మీకు అడుగుతున్నానని చెప్పి అనేస్తుంది. దాంతో మహారథి అయితే ఎలాగైనా సరే ఈ నిజాన్ని బయట పెట్టాను అని చెప్పి అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.